మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మొదటి మాట ఏంటి? ప్రయాసపడి భారము మోసిన సమస్త జనులారా నా దగ్గర రండి, మీ కాడిని నేను తీస్తాను. నేను సాత్వికులను, నా కాడి మీ మీద వేస్తాను. దాన్ని ఎలా మోయాలో అది నీకు నేర్పుతాను. తద్వారా నీకు ఏమవుతుంది? విశ్రాంతి. మనందరికీ ఏది కావాలని ఆశపడతాం? విశ్రాంతి. ప్రయాస ఉండకూడదు, ఎదుట విశ్రాంతి కావాలి. ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు శ్రమపడ్డారు. అవునా? ఇజ్రాయేల్ ఎంతకాలం శ్రమపడ్డారు? ఐగుప్తు దేశంలో 400 సంవత్సరములు ఇజ్రాయేల్ వారిని ఐగుప్తీయులు శ్రమ పెట్టారు. ఎలాంటి శ్రమ? దినవృత్తాంతాలు ద్వితీయోపదేశకాండంలో పోలిస్తూ అది ఇనుప కొలిమి లాంటి శ్రమ. ఇనుప కొలిమి ద్వారా పనిచేయగలుగుతారా? కొన్ని హోటల్లో ఎవరైనా పనిచేయగలుగుతారా? అంతా ఎందుకు మన వంటల దగ్గర ఎంతసేపు చెప్పండి, ఎక్కువసేపు పనిచేయగలం. అలాంటిది ఇనుప కొలిమి లాంటి ఐగుప్తులో వాళ్ళు శ్రమ పడ్డారంటే ఆ శ్రమ చిన్నది కాదు, చాలా గొప్పది. అలాంటి శ్రమ నుండి దేవుడు ఇజ్రాయేల్కి ఎలాంటి వాగ్దానం ఇచ్చాడంటే, పాలు తేనెలు ప్రవహించు దేశమందు మిమ్మల్ని తీసుకెళ్తాను, విశ్రాంతిని ఇస్తాను. ఏ కాడిని తీసుకెళ్ళాడు? ఐగుప్తు కాడిని విరగొడుతున్నాను. అప్పుడు ఇజ్రాయేల్ ఏ కాడి? ఐగుప్తుల కాడి ఉంది. అది ఏ కాడి? శ్రమ, ప్రయాస. అటువంటి కాడిని ఇజ్రాయేల్ మీద తీసి ఎర్ర సముద్రము దాటించి కనాను దేశానికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎలాంటి భూభాగానికి తీసుకెళ్ళాడు? అప్పటికే అక్కడ పంటలు వేయబడ్డాయి, బావులు తవ్వబడ్డాయి, నగరులు కట్టబడ్డాయి. అంటే రెడీ టు ఆక్యుపై. అపార్ట్మెంట్స్ కట్టేసిన తర్వాత సేల్స్ పెడతారు కదా, ఏమైనా రాస్తారు? రెడీ టు ఆక్యుపై. అంటే మీరు అలా వచ్చి దాన్ని తిరిగిపోవచ్చు. అంటే ఇజ్రాయేలీకి ఎలాంటి స్థితిని చూపెడతాడు దేవుడు అంటే, 400 సంవత్సరాలు మీరు ప్రయాసపడ్డారు కదా, ఆ ప్రయాసం అంతా విడిచి ఎందులో ఉండాలి? విశ్రాంతిలో మీరు ఉండాలని చెప్పి దేవుడు అక్కడికి నడిపించాడు. ఈ మధ్యలో ఒకటి ఉంది, ఏంటంటే ఎర్ర సముద్రం దాటడం అనేది దేవుడు బాప్తిసంతో పోలుస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటాలి. పైన మేఘం ఉంది. మేఘం ఏంటి? వాటర్. ఇరు పక్కల ఏమున్నది? నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళల్లో వీళ్ళు ట్రావెల్స్ వచ్చారు. దాన్ని ఏమని చెప్తున్నాడు? బాప్తిసం అని చెప్తాడు. ఈరోజు మనం కూడా బాప్తిసం పొందుతాం. బాప్తిసం ద్వారా ఏం జరిగింది? ప్రాసెస్ ఏం జరిగిందంటే, పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంలోనికి అడుగు పెట్టడం. పాత జీవితంలో ఏముంది? పాపం ఉంది, ప్రయాసం ఉంది. కానీ బాప్తిసం పొందిన తర్వాత మనం నూతనముగా సృష్టింపబడిన వారము
మనకి ఏ కొత్తది ఏంటి కాడంటే దేవుని కాడి మన భుజముల మీద మోపబడి ఉంది. నా కాడిని మీ మీద మోపుతాను అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. అప్పుడు మీకు ఏం దొరుకుతుంది అన్నాడు? విశ్రాంతి. అంటే ఎందులోకి వెళ్తున్నాం అంటే ప్రయాసలో నుండి విశ్రాంతిలోనికి వెళ్తున్నాం బాప్టిజం అనే ప్రాసెస్ ద్వారా. ఇజ్రాయెల్ సంగతి ఎందుకు చెప్పారంటే ఇజ్రాయెల్ పాత స్థితి, ఇప్పుడు కొత్త స్థితి. పాత స్థితిలో వాళ్ళకి ప్రయాసం ఉంది. ఎందుకు ఆ ప్రయాసం? దేనికి ఆ ప్రయాసం? దేనికి ప్రయాసం అనేది ముందుకు వెళ్ళేటప్పటికీ మనకు అర్థమవుతుంది. అయితే సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు కొన్ని కట్టడలకు లోపడలేక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? హ్యాపీగా దేవుడు నడిపిస్తుంటే అన్హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే కట్టడలు ఉన్నాయి, కట్టడలు పని చేస్తున్నాయి వాళ్ళు. కనుక కట్టడలు లేని దేశం ఇది. అక్కడ పని ఉన్నది, ప్రయాసం ఉన్నది, కానీ ఏమి లేవు. కట్టడంలో ఇష్టాలు ఏదైనా చేయొచ్చు. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు తప్పితే దేవునితో నడిచి ఆ విశ్రాంతిని పొందడానికి వారు ఇష్టపడ్డారు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు కాడిని మనం మోయగలిగితే నిజంగా మనకి కూడా ఏముంది? విశ్రాంతి. ఆయన మాట తప్పని వాడు చెప్తాడు. కాదు కాదని చెప్తే అవునవునా అంటాడా? అది దృష్టి. దేవుడు ఏంటంటే అవునంటే అవును, కాదంటే కాదు. కనుక విశ్రాంతి కలుగు చేస్తున్నానంటే అది ఖచ్చితం. మరి దీన్ని ఎలా నమ్మాలి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత మనకి అర్థం. అయితే ఇజ్రాయేలీలు శ్రమ పడ్డానికైనా ఇష్టపడతారేమో కానీ దేవుడు కలుగు చేస్తున్న విశ్రాంతిలోనికి కట్టడలలోనికి వెళ్ళడానికి మాత్రము ఇష్టపడతారు. విశ్రాంతి దగ్గర ఏమున్నాయి? విశ్రాంతి దగ్గర ఏమున్నాయి? దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. అక్కడే ఉన్నది ప్రయాస దగ్గర ఏమున్నది? స్వేచ్ఛం, ఇష్టారాజ్యం. కానీ ప్రయాసపడడానికైనా ఇష్టపడుతున్నారు కానీ విశ్రాంతి పొందడానికి ఇష్టపడతారు. ఏంటి ప్రయాసం? ప్రయాసపడుతున్నా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులని ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ప్రయాస? ఆ ప్రయాస దేని వల్ల వచ్చింది అంటే మనిషి పాపము వలన ప్రయాసను తెచ్చింది. మనిషి పాపము వలన ప్రయాసను తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు ప్రయాసని మనిషి ఎరగక సంతోషంగా ఎంతైనా భరించడానికి ఇష్టపడుతుంది. అవునా కదా? రోజులో మీరు ఎన్ని గంటలు ఆలోచన చెప్పండి. కుటుంబాన్ని 8. ఇంకా జీతం వస్తుందంటే ఓటీ కూడా చేయాలి, రెడీ ఉంటాం. అంటే ఎక్కడ ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నామో ఒకసారి ఆలోచన. సంతోషంగా ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆ ప్రయాసం ఎందుకు వచ్చింది అనేది ఎవరు ఆలోచించండి. ఆ ప్రయాసం ఎందుకు వచ్చింది అది ఆలోచించట్లేదు. కానీ ఆ ప్రయాసంలో ఎంతైనా కష్టాన్ని తీసుకుంటాను, ఇంకా ప్రయాసపడతాను అని అందులోనే ఉండుకోవడానికి ఇష్టపడతాను. దాన్ని దేవుడు ఎవరు అంటే ఎందులో ఉండడానికి ఇష్టపడుతున్నాను? ప్రయాస దేనివల్ల వచ్చింది? తెలీదా? ఆదాము అవ్వలను ఒకసారి మనం అక్కడికి వెళ్తే ఆది ఖండంలోకి వాళ్ళు పాపము చేసిన తరువాత దేవుడు వాళ్ళకి శాపాన్ని ఇస్తాడు. ఏంటా శాపం? శాపంలో ఏముంది చూడండి. ఆది కాండము 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా మనిషి దగ్గర వెళ్ళిపోదాం డైరెక్ట్. 17 ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అంటే మనిషి పాపం చేయడం వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కడ పడింది? నువ్వు నివసించే నేల మీద పడింది. ఇప్పుడు ఆ నేల పండాలంటే నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఉంటుంది ప్రయాసంతోనే
నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. తర్వాత ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందు. ప్రయాసలు ఏముంది? చెమట కారకూడదు. అంటే రక్తము లోపల ఏమవుతుంది? చెమట ఎప్పుడు వస్తుంది? రక్తాన్ని వేడెక్కించినప్పుడు, రక్తాన్ని లేదా శరీరాన్ని వేడెక్కించినప్పుడు రక్తం వస్తుంది, రక్తం ఫ్లో ఎక్కువ అవుతుంది. అప్పుడు బాడీ టెంపరేచర్ పెరిగిపోకుండా చెమట అనేది వస్తుంది. లేక ప్రయాస అనేది దేనికి ప్రతిఫలంగా అందుకున్నాం మనం? దేనికి ప్రతిఫలంగా అందుకున్నాం? పాపానికి ప్రతిఫలంగా ప్రయాసను అందుకున్నాం. కానీ దేన్ని ఇష్టపడుతున్నాం? అది పాపం అని తెలియక ఇంకా అందులోనే ఎక్కువ ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నాం. అర్థమవుతుంది? అది పాపమని, పాపం వల్ల వచ్చిన పరిణామం అది. కానీ అందులో ఉండడానికి ఇష్టపడుతున్నాం తప్పితే కరెక్ట్ చేసుకొని మళ్ళా విశ్రాంతిలోనికి వెళ్ళాలి అన్న ఆలోచన మనిషికి లేకుండా పోయింది. ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చాడండి, కొడుకు తప్పు చేశాడు, పనిష్మెంట్ ఇచ్చాము, ఈ పూట నీకు భోజనం లేదు అని అంటాడు అంటే. కానీ ఆడికి భోజనం లేకపోయినా పర్లేదు గడిపేస్తానంటే ఆడికి ఎందులో బాగుంది? అది టెంపరీ కదా మీరు ఇచ్చింది. కానీ ఆడేంటంటే అది పర్మనెంట్ చేసుకుంటున్నాడు. పర్లేదు నువ్వు నాకు పెడితే ఏంటి, పట్టకపోతే ఏంటి, నేను బయటకు వెళ్ళి ఏదో రకంగా సంపాదించుకుంటానంటే దాని అర్థం ఏంటి? అది పనిష్మెంట్ కింద భావించట్లేదు, పనిష్మెంట్ కింద భావించట్లేదు, తెగింపు. కానీ అది ఎందుకు ఇచ్చారు మీరు? అర్థమైతే కనుక నేను తండ్రి దగ్గర సరిగా బిహేవ్ చేయలేదు కనుక దేవుడు ఆ పనిష్మెంట్ అనిపించాడు. ఇప్పుడు నేను ఏమవ్వాలి? కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ అదే స్థితిలో ఉండిపోవడానికి నేను ప్రయత్నము చేయకూడదు. ఇది నీకు బాగా అర్థమైతే ఈరోజు మనిషి ఎందులో ఉండడానికి ఇష్టపడుతుందంటే ప్రయాసలో ఉండడానికి ఇష్టపడతాడే, కానీ ఆ ప్రయాస ఎందుకు వచ్చిందో, దీని నుండి ఎలా బయటపడాలో అన్న ఆలోచన ఈరోజు మనిషికి లేకుండా పోయింది. ఇంకా అందులో కూరుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఎలాగైతే ప్రయాసపడడానికి ఇష్టపడి అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు మనము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాము. అది పాపం అని తెలియట్లేదు, పాపం వల్ల వచ్చిన ప్రతిఫలం అని తెలియట్లేదు. అందుకే లెనోకు మాట్లాడుతూ ఉన్నట్టుందా? ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనం. 5వ అధ్యాయము ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. లెమెకు 182 ఏళ్ళ బ్రతికి ఒక కుమారుని కని భూమిని చూడండి. ప్రయాస ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లెమెకు. అంటే అప్పటికీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టంలోకి వెళ్ళిపోతున్నారు అనేది అర్థమవుతుంది. ఆరోగ్యానికి వచ్చినప్పటికీ వాళ్ళు అంత పాపులు అయిపోయినా మనకు కనబడుతుంది. అంటే దేవుడు నాశనం చేస్తానని అనక ముందే లెమకు దానిని పసిగట్టాడు. ఏంటి పసిగట్టాడు? మనుషుల దుష్టత్వం వలన ఇంకా మన చేతుల కష్టం ఏమైపోతుంది? పెరిగిపోతుంది, మన ప్రయాస పెరిగిపోతుంది అని లెమెకు ఆలోచించిన వాడిని ఏం చేస్తాడంటే భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము. చేతుల కష్టం ఎందుకు కలిగిందండి? ఎందుకు కలిగింది? క్లియర్గా ఉంది. యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయుదనుకొని. ఎంతగా మనం పాపం చేస్తే అంతగా పనిష్మెంట్ పెరిగిపోతుంది. ఎంతగా మనం పాపం చేస్తే అంతగా పనిష్మెంట్ పెరిగిపోతుంది, తీవ్రత పెరిగిపోతుంది. ఎంత తీవ్రత పెరిగిపోయినట్టు అప్పటికి మనుషుల పాపం ఆకాశానంటేదిగా లేదా దేవుని సన్నిధికి చేయలేక పాపం పెరిగిపోయింది కనుక వీళ్ళ కష్టం కూడా ఏమైపోయింది? పెరిగిపోయింది. అది పట్టుకోలేక లెమకు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టారు.
నోహు వల్ల విశ్రాంతి వస్తుంది అని అనుకున్నాడు. నిజంగానే విశ్రాంతి వచ్చింది. ఎలాంటి విశ్రాంతి? తుడి చేసేంత విశ్రాంతి వచ్చింది. ఎవరున్నారా? నోహు కుటుంబంతో ఎవరున్నారా? తర్వాత నోవాహుని దేవుడు ఆశీర్వదించాడు. మళ్ళా వాడు నెమ్మది గల స్థితికి వెళ్ళలేదు. మీరు అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పటివరకు లేబుకు కష్టపడ్డాడు, కానీ తర్వాత ఓడ ద్వారా రక్షింపబడ్డాడు. అది కూడా అంటే బాప్తిసం ద్వారా నోవా కుటుంబం రక్షింపబడింది. తర్వాత ఎలా ఉన్నారు? నెమ్మదిగా ఉన్నారు కదా. నెమ్మదిగా దేవుడు చక్కటి సమృద్ధిని ఇచ్చాడు. అదే కదా, ఆయన ద్రాక్షరసం తాగి మొత్తం కొట్టంటే ఎంత సమృద్ధి ఇవ్వకపోతే ఆయన అలా తాగి పడుకుంటాడు. కనుక ఎలుగు ప్రార్థన ద్వారా మనకి అర్థం కావాలి ఏంటంటే మనిషి పాపం చేసే కొలది వాటి యొక్క ప్రయాస పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆదాము తప్పు చేసినప్పుడు నేరం క్షమించాడు దేవుడు, అవునా? మరలా ఎవరు పాపం చేశారు? కయ్యను పాపం చేశాడు. కయ్యను పాపం చేసినప్పటికీ మళ్ళా శాపం దాని ఇది పెరిగిపోయింది, తీవ్రత పెరిగింది. నువ్వు పొలంని సేద్య పడితే చాలా నీకు పంట వచ్చేస్తుంది అన్నాడు. కానీ కయ్యం దగ్గరికి వచ్చినప్పటికి ఏమన్నాడంటే నువ్వు కష్టపడినా సరే ఆ ప్రయాసం వల్ల నీకేమి ఫలము రాదు అని అంటున్నాడు. అంటే తీవ్రత పెరుగుతుంది. అంటే నువ్వు ఎంతో కష్టపడితే కానీ, ఎంతో సమకూరిస్తేనే కానీ ఆహారం అనేది పుట్టదు. అర్థం కావట్లేదు. ఈరోజు సమాజాన్ని చూసి మనం అలా మారిపోతున్నాం, కానీ నిజాన్ని సమాజాన్ని చూడకపోతే ఈ మాటలు మనకు దొరికెత్తాయి. కానీ ఏది కొరకెక్కకుండా మనకి అంతలా కష్టపడిపోతాడు, అన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. ఈరోజు నేను కష్టపడట్లేదు, నాకు ఏమీ లేదని మనం ఆలోచిస్తాం. కానీ దేవుణ్ణి ఆలోచిస్తే ఏది కావాలి అంటే, నీకు అనుదిన ఆహారం నేను ఇస్తాను, నీకు అనుదిన ఆహారము నేను ఇస్తాను. నువ్వు ప్రయాసపడడానికి 100 మందికి ధాన్యాన్ని పండించాలని రైతు కంగారు పడుతూ ఉంటాడు. చివరికి ఒక్క తుఫాన్ వచ్చి ఏం చేస్తుంది? మొత్తం అంతా కొట్టుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం వేసుకుంటాడు? ఊరేసుకుంటాడు. అవసరం? అదే నీకోసం నువ్వు పండించుకుంటే, అంటే లాభం కోసం చెప్తున్నాను. లాభం కోసం ఏం చేస్తాడంటే చాలా విస్తారంగా పంటని వేసేస్తాడు. చివరికి ఒక పెద్ద తుఫాన్ వచ్చి అదంతా కొట్టుకెళ్ళిపోతుంది. చివరికి ఏమైనా నష్టం మిగులుతుంది కనుక ఆత్మహత్య చేస్తున్నాడు. అది నీ కొరకు నువ్వు ఆలోచించుకుంటే నీ నష్టమే కాదు అసలు. అంతే కదా, నీ నష్టమే కాదు. నువ్వు అంత లాభం కోసం ఆలోచించాక అంత నష్టపోయావు. అందుకే అందుకే అన్నాడు దేవుడు మీ శిష్యులతో ఏమని చెప్పాడు? అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఎక్కువ ఇచ్చి కదా నేను మదం ఎక్కి నేనే తిరగబడుతున్నాను, అలాగే తక్కువ ఇచ్చి కదా నేను దూషిస్తాను. ఎలాగోవాలి? కరెక్ట్ కదా. నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా నాకు ఇవ్వు అన్నమాట. ముందుకెళ్ళినప్పటికీ ఆ ప్రొసీజర్ కనబడుతుంది. కనుక ప్రయాస అనేది శాపం వలన వచ్చిన ప్రతిఫలం. ఆ ప్రతిఫలాన్ని ఈరోజు మనిషి ఎలా తీసుకున్నాడంటే ఆనందంగా తీసుకుంటున్నాడు. అందులోనే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆడిగట్ట 8 గంటలు సరిపోదట ఒకడికి పని చేయడానికి, ఒకడికి 16 గంటలు సరిపోదట పని చేయడానికి, ఒకటి 20 గంటలు సరిపోదట పని చేయడానికి. ఎందులో? దేనికి? ప్రయాసపడడానికి. ఇంకే లోపం అవసరం లేదు. వాడు ఎక్కడ పని ఉంటే చాలు. కానీ అది శాపం రా బాబు అని చెప్తారు. అది శాపం. ఆ శాపంలో ఉండడానికి ఇజ్రాయేలు ఐగుప్తులు ఉండడానికి ఎలాగ ఇష్టపడుతున్నారు, ఈరోజు సమాజం కూడా అలాగే ఇష్టపడుతుంది. అందుకే విశ్రాంతి ఆ రోజు నోవహు దినాల ద్వారా రాలేదు. ఎందుకంటే మనిషి తర్వాత కూడా చెడిపోయాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పుడు నిజమైన విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తాను. ఎలాంటి విశ్రాంతి అనుగ్రహించాడు? ఆ మాట ఎంత ఖచ్చితమైనది మీరు ఒకసారి ఆలోచించగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31
అధ్యాయం. ఆకాశ పక్షులు చూడారు దానికి నాకు ఏమి నిండువారు 25. అందువలన నేను బాగా చదవండి, మీకు అర్థం కావడానికి స్లోగా. అందువలన నేను మీతో చెప్పినదేమంట, ఏమి తిందుమో ఏమి తాగుతామో అని మీ ప్రాణమును కూర్చాను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును కూర్చాను చింతించండి. ఆహారం కంటే ప్రాణమును, ఆహారము కంటే ప్రాణమును ఏది గొప్పదండి? ఆహారం పోతే సంపాదించుకోవచ్చా? ప్రాణం పోతే అంటే ఏది విలువైంది? కానీ మీ ప్రయాసంలో మీరు ఏం చేస్తారో తెలుసా? ఈ ప్రయాసంలో మీరు ఏం చేస్తారో తెలుసా? ప్రయాస దేనికి? ఆహారం కొరకు. దాని కొరకు ఏం చేస్తారో తెలుసా? మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. తెలుస్తుందా? కదా 8 గంటల ప్రయాసం ఉంది, మీరు సుఖపడి కలిసేపు భోజనం పాల దగ్గర కూర్చుంటే, గట్టిగా కూర్చుంటే 10 నిమిషాలు, కానీ మీరు దాని కొరకు చేసిన కష్టం అంతా 8 నిమిషాలు. అంటే ప్రయాసం ఎక్కువ ఉందా, సుఖం ఎక్కువ ఉందా? ప్రయాసం ఎక్కువ ఉంది. కానీ ఎందులో ఆనందం ఉందా మనకి? ఎక్కడ ఆనందం ఉంది? ప్రయాసంలోనే ఆనందం ఉంది. ఎందుకంటే లోకం అంతా అదే పరిగెడుతుంది, అందులో ఆనందం ఉంటుంది, అందులో తిరుగుతుంది. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని మీ ప్రాణాన్ని కూర్చాను, ఏమి ధరించుకుందామని మీ దేహాన్ని కూర్చాను చింతపడి. ఆహారము కంటే ప్రాణము. ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. వస్త్రము కంటే దేహము. వస్త్రం పోతే ఇంకొకటి వేసుకోవచ్చు, దేహం పోతే ఇంకోటి ఏమైనా తొడుక్కోవడానికి ఉందా? కానీ ఇదే దేహాన్ని, ఇదే ప్రాణాన్ని మనం ఎక్కడ పెట్టేస్తున్నాం? మార్కెట్లో పెట్టేస్తున్నాం. మార్కెట్లో పెట్టేస్తున్నాం. ఎంత కావాలంటే అంత వాడుకో, ఎంత నల్లగొట్టుకుంటూ అంత నల్లగొట్టుకో. నేను నీకు చెప్పేస్తున్నాను అంట. కానీ దేని ఏ వాల్యూ కొరకు నేను అప్పు చెప్పేస్తున్నారు? కేవలం ఒక వస్తువు కొరకు, ఒక పూట భోజనం కొరకు. ఏది వాల్యూ? మనిషికి ఏది వాల్యూ అనిపిస్తుంది? ఏది వాల్యూ అనిపిస్తుంది? ఈరోజు కడుపు నింపుకోవడానికి కిరాణి కట్టినట్టు లేదు. ఏది వాల్యూ అనిపిస్తుంది? వారి కడుపే వారి దేవుడు. ఆహారం వాల్యూ అనిపిస్తుంది, వస్త్రం వాల్యూ అనిపిస్తుంది. దీనికోసం తినలే గడ్డంటే ఈరోజు మనిషి లోకంలో లేడు, ఏదైనా తినేస్తాడు. కానీ వాడికి అర్థం కానిది ఏంటంటే, వాటికంటే విలువైనది నీకు ఇచ్చాడు దేవుడు. ఏంటి ఇచ్చాడు? ఆ ప్రాణము, దేహం. ఎంత విలువైనవండి? ఎంత విలువైనవి? పోతే మళ్ళా దక్కించుకోలేదు. పోతే మళ్ళా దక్కించుకున్నావు. ఆహారం పోయినా, వస్త్రం పోయినా మళ్ళా తిరిగి నువ్వు సంపాదించుకోగలుగుతావు. కానీ ప్రాణము, దేహం పోతే సంపాదించుకోగలుగుతావు. అది ఆ విలువను యేసుక్రీస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమంటున్నారంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి బెత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. నిజమే కదా? మన కళ్ళ ముందే కదా అవి ఎగురుతున్నాయి. మనమేమో ఫుడ్ పెట్టామా? రోజు సాయంకాలం మేడ దగ్గరికి వెళ్ళినప్పుడు పైన పక్షులన్నీ ఆ తీరానికి వెళ్ళిపోతూ ఉంటాయి, చెరువు దగ్గర జతలుగా. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని పక్షులు ఎక్కడానికి నేను ఫుడ్ పెట్టానా? నేనేమైనా పెట్టానా? ఇప్పుడు మీరేమైనా పెట్టారా? లేదు. కానీ అవి పోషింపబడుతున్నాయి, అవి జీవిస్తున్నాయి. వాటి వలన మన ఆనందాన్ని పొందుకుంటున్నాం లేదు. ఎవరు పోషిస్తున్నారు? ఆకాశ పక్షులను చూడి, వెతలు, పొయ్యి, పొట్టలు కూర్చుకొనవు, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు అన్నాడు. శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు అన్నాడు. బహుశ్రేష్ఠులు అన్నప్పుడు మీ తండ్రి మిమ్మల్ని పోషించలేడా? పోషించలేడా? రాంబాబు గారు కొంతమందిని పనికి పురమాయించారు. ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్కి పని పురమాయించి పంపించారు. పంపించినప్పుడు ఇక్కడ నుండి చూద్దాం, ఇక్కడ నుండి వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఆటో ఎవరైనా చేయాలి? ఎవరైనా చేయాలి? రాంబాబు గారు. అక్కడ పని చేయడానికి పనిముట్లు ఎవరైనా చేయాలి? రాంబాబు గారు. అక్కడ వాళ్ళకి టిఫిన్, టీ
ఇంకా మధ్యాహ్న భోజనం ఎవరైనా తెచ్చారు, మళ్ళీ రిటర్న్ ఆ ఇంటికి రావడానికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఎవరైనా తెచ్చారు. ఎవరైతే పనికి పంపించారో ఆయనదే సర్వ బాధ్యతలు కదా. ఆయనదే సర్వ బాధ్యతలు. వెళ్ళడానికి, పని చేయడానికి, అక్కడ మళ్ళీ తిరిగి రావడానికి మొత్తం బాధ్యత ఎవరికి? రాంబాబు గారు. కానీ ఎలాగైతే అర్థమవుతుందో, ఈ భూమి మీద మన ఇష్టం ప్రకారం వచ్చామా? ఎవరైనా పంపగా వచ్చామా? దేవుడు పంపగా వచ్చాం కదా. ఇప్పుడు పంపిన వాడు రాంబాబు అయితే అన్ని ఎవరు చూసుకుంటున్నారు? మరి ఇది నిజమని నమ్మినప్పుడు మనల్ని పంపింది కూడా మనంతటా మనం రాలేదు, దేవుడు పంపగా వచ్చిన వారు అనేది మీరు నిజం ఒప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు మన బాధ్యత ఎవరు చూసుకోవాలా? దేవుడే చూసుకోవాలి కదా. కానీ ఈరోజు మనం ప్రయాసపడుతున్నామంటే ఎందుకు పడుతున్నాం? ఇందాక కొడుకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాంటి కొడుకును మనం. అది పనిష్మెంట్ కింద అర్థం కావట్లేదు మనకి. అది పనిష్మెంట్ కింద అర్థం కావట్లేదు, ఎంజాయ్ చేస్తాం అందులో. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ప్రయాస నీకు అవసరం లేదా, విలువైనది ఇచ్చాను, ఆ విలువైన దానితో విలువైన పని చేయడానికి. ఆహారం విలువైందా? వస్త్రం విలువైందా? నీ విలువైన వాటిని దేనికోసం పనిచేస్తున్నావు? దేనికోసం వాడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ వాటి కోసం వాడుతున్నావు. కానీ నీకు విలువైనవి ఇచ్చి ఎందుకు పంపించాను? విలువైన దాని కొరకు వాడడానికి. అవునా? అంటే వచనం విలువైనది. అది ఎందులో పొదిగిస్తాం చెప్పండి? చెక్కలో పొదిగిస్తావా? ఇనుములో పొదిగిస్తావా? ఎందులో పొదిగిస్తాం? బంగారంలో. కానీ దానికన్నా విలువైన దాంట్లో దాన్ని పొలడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఎందుకంటే అంత విలువైనది అది. అలాగే మీ దేహము, మీ ప్రాణం కూడా విలువైనది అయితే కనుక, విలువైనది దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు? విలువైన దానిలో దానిని పెట్టడానికి. ఏది విలువైనది? ఇక్కడ మన విశ్రాంతి అనేది ఆధారపడాలి. ఆ విలువైనది మీరు తెలుసుకున్న నాడు మీరు ఎదురు వెళ్ళిపోతారు తెలుసా? విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. మీ ప్రయాసం బయటకు వస్తారు, ఎక్కడికి వెళ్తారు? విశ్రాంతిలోకి వెళ్తారు. చూడండి చదివి 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపబడి అన్యజనులు వీటన్నింటి విషయమే విచారింతురు. అన్యజనులు విచారింతురు. సంఘంలో కాదు. ఎవరండి? అలా చదువుతారా? బాగా అర్థం చేసుకోండి. అన్యజనులు విచారింతురు అంటే దేవుడిని ఎరగని వారు ఇటువంటి విచారాల్లో ఉంటారు. కానీ దేవుడిని ఎరిగిన వారు, వాళ్ళకి విచారము అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కోసం విచారించేవాడు ఎవడు? దేవుడు. చూడండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. అంటే మీ విలువైన వాటితో విలువైనది ఏంటి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం. ఎప్పుడైతే విలువైనది మీరు వెతుకుతారో అప్పుడు మీరు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. ఏది మానుకొని ఎందులో కావాలి మీరు? మీ ప్రయాసను మానుకొని మీరు ఎందులో కావాలి? విశ్రాంతి అప్పుడు కాదు. మీ ప్రయాసను మానుకొని ఎందులో కావాలి? ఆయన కాడిని మూసేవారుగా మారాలి. విలువైన కాడిని మీ భుజాన్న వేసుకున్నప్పుడు మీరు ఎందుకు వెళ్తారు? విశ్రాంతిలోకి వెళ్తారు. అదే అన్నాడు చూడండి, మీ పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించండి. అప్పుడు అవన్నీ ఉంటే మీ దగ్గర ఉన్న రెండే ఆప్షన్స్, ఏదే రొట్టె, పట్ట. అదండి మనకి అంతమించి ఏం కావాలి? లేకపోతే ఇల్లు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఎన్ని ఉన్నాయి? ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నువ్వు అడగనివి కూడా నీకేం అవసరమో వాటన్నింటినీ దేవుడు నెరవేరుస్తాను అని మాటిస్తున్నాడు. ఇది నిజమా అబద్ధమా అనేది ఇప్పుడు మనం తేల్చుకోవడానికి ఉంది కదా. ఓకేనా?
అది ఆ ఎవిడెన్స్ అనేది మనకు దొరికితేనే కదా ఆయన విశ్వాసం వస్తుంది. అది ఎంతవరకు రైట్ అనేది మనం చూడాలి కదా. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఈ సందర్భం అర్థం కాదు. 10 మంది శిష్యుల్ని 70 మంది శిష్యుల్ని యేసుక్రీస్తు వారు పోగు చేశారు. వాళ్ళని ఎదురెదురుగా సేవ కొరకు పంపిస్తారంటే వాళ్ళ మీద ఏ కాడి మోపబడింది? దేవుని కాడి మోపబడింది కదా. దేవుని కాడి మోపబడిన తర్వాత ఆ కాడిని మోయడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత 6వ వచనంలో చూడండి, సమాధాన పాత్రుడు అక్కడి నుండి నెడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని నెడల అది మీకు తిరిగి వచ్చును. మీరు మీకు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆయనలోని ఉండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. రామగారు పంపించారు కదా, వర్మే కదా, పని చేయడానికి లేదు. మరి పని చేయడం వెళ్ళినప్పుడు ఆయనకి ఆకలి కూడా వేస్తారు కదా, ఆకలి తీర్చుకోరా? అప్పుడు ఎవరి పని ఆకలి తీర్చడానికి పంపించినా మరి అది మీ డిమాండ్. అది దేవుడి దగ్గర మీ డిమాండ్. దగ్గర నీ పనిలో ఉన్నాను కదా, ఆకలి వేస్తుంది అవునా? ఏదైనా వస్తువు ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు దానికి రెస్ట్ కావాలా, లేదా మన శక్తి కావాలా? అది ఎవరి పని? ఎవరైతే పంపించారో, ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు ఇవ్వాలి. అలాగే ఇక్కడ దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఆయన కానీ మన మీద మోపి మనల్ని వాడుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన మిగిలినవన్నీ ఎవరంట, నీకు ఇచ్చిన పదార్థములను తినుచు త్రాగుచు ఆయనలో నుండి పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు జీతానికి పాత్రుడు. డెఫినెట్ అది మన ముందు కానీ దేవుని మాట కానీ అదంతా నిజంగానే కనబడుతుంది కదా. అంతే మీరు పని చేస్తారు, ఎవరి దగ్గర పని చేస్తారు, జీతం ఇస్తారు కూడా, ఎవరికైనా పని చేస్తారు. అలాగే దేవుడు కూడా మన పని నిమిత్తం పంపినప్పుడు మనకి జీతాన్ని కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. చూడండి, అదే రిఫరెన్స్ 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనం కూడా. లూకాసు వార్త 22:35లో ఇప్పుడు యేసుక్రీస్తు అలా పంపించారు కదా. ఇప్పుడు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు చివరిలో, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువైనా అని వారు నడిపినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. ఏం తక్కువైందండి? విలువైన దానిలో వాడుతున్నారు. ఆయన ఏ లోటు లేదు. విలువైన దాన్ని దేవుడు మనకు విలువైనది ఇచ్చాడు కదా, ఆ విలువైన దానికి వాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమో లోటు ఉందా? కానీ మనం ఎంత పెట్టినా సరే మనకి బయట లోటుగానే ఉంటుంది. అంతేనా? ఆలోచించండి, మీ మనస్సాక్షికి తెలుస్తుంది. ఎంత ప్రయాసపడినా ఇంకా మనం లోటుతోనే ఉంటాం. కానీ ఇక్కడంట సంచి అయినను జాలి అయినను చెప్పులను లేకుండా మేము పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలే. 4వ వచనం, తినుటను త్రాగుటను మాకు అధికారము లేదా అని క్వశ్చన్ చేస్తానంటే అధికారము ఉంది. అందుకే 9వ వచనంలో ఏమంటున్నాడు? 9వ వచనంలో మన భాషలో మాట్లాడుతున్నాడు. మన భాషలో కళ్ళము త్రొక్కుచున్న ఎత్తు మూతికి చిక్కము కట్టవద్దు. కళ్ళం త్రొక్కుతుంది, నీ పని చేస్తుంది. దాని మూతికి పెడితే అది ఏమవుతుంది? ఈగైపోతుంది కదా, మళ్ళీ పని చేయగలుగుతుందా? దాన్ని ఏం చేయకూడదు? నా పనిలోనే ఉంది కనుక మూతికి చిక్కం ఎప్పుడు వదిలేదు. ఆకలేసినప్పుడు తింటది, ఎప్పుడు తినేస్తుంది, పడుకున్నప్పుడు తింటది, తర్వాత తొక్కుతూనే ఉంటుంది కదా. ఈ నీతిని మనకే వాడమంటున్నాడు అన్నప్పుడు దేవుడు మన పట్ల వాడినా మీరు వాడుతున్నారు లేదు. ఇప్పుడు కళ్ళల్లో లేవనుకుంది నాకు తెలిసి, అంత ప్రాక్టికల్ పనే చేస్తుంది కనుక మనకి అంత మీనింగ్ అర్థం కాదు. కానీ పూర్వంలో
ధాన్యం రావాలంటే గడ్డిని తొక్కాలి, కళ్ళలో వేసి తొక్కుతారు. ఆ తొక్కినప్పుడు ఎద్దుతోటి దాన్ని నడిపిస్తారు. ఇప్పుడు మిషన్లు వచ్చాయి కనుక అది మనకు తెలియదు, ఆ రోజుల్లో మిషన్ లేవు కనుక ఎద్దులు నడిపేవారు. మరి అది జీవి కనుక ఆహారం దానికి అవసరం కనుక ఖచ్చితంగా మ్యాథ్ అనేది దానికి అవసరం. మనిషిగా ఈ లాజిక్ నీ దగ్గర ఉపయోగించుకున్నప్పుడు దేవుడు ఈ లాజిక్ మన దగ్గర ఉపయోగించగా అదే అంటాడు, కళ్ళను త్రొక్కుచున్న ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవద్దు అని చెప్పి 14 వచ్చిన పౌలు గారు ఏమన్నారు చూడండి. 9:14 అలాగే సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. ప్రభు నియమించున్నాడు. నిజంగా ఆయన రాజ్యాన్ని నీతిని కలగడం అంటే సువార్త ప్రకటన. ఆ కాడిని మీరు ఎత్తుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు అన్న మాటని మీ జీవితంలో నెరవేరడం అనేది మీరు చూస్తారు. అలాగని ప్రయాసపడద్దని నేను అనట్లేదు, ప్రయాసపడండి, కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని ప్రయాసపడాలి? ఇప్పుడు మీరు కుటుంబం కోసం కదా బయటికి వెళ్ళారు, పని చేస్తున్నారు అంటే మీ దృష్టిలో ఎవరున్నారు? కుటుంబం ఉందా, పని ఉందా? కుటుంబం దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నారు అంటే ఏది గొప్పది? కుటుంబం గొప్పదా, పని గొప్పదా? కుటుంబానికి నిజంగా ఏదైనా ఆపద వస్తే మీరు ఏం చేస్తారు? పనికి వెళ్ళిపోతారా? అనుకుంటారు కదా, అవునా కదా? ఇది ఎంత వాస్తవమో. ఇప్పుడు మీరు పని చేసినప్పుడు కూడా, పని చేసినప్పుడు దేవుని దృష్టిలో పెట్టుకొని పని చేయండి. ఇప్పుడు దేవుడికే కష్టం వచ్చింది, అప్పుడు మీరు పని ఆపుతారా? అంటే దేవుని కార్యం ఇప్పుడు ఉన్నది, మీ అవసరం ఇప్పుడు ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? దేవునికి విలువిస్తారా, పనికి విలువిస్తారా? అది ఇక్కడ మెయిన్ పాయింట్. 24 గంటలు మనకు పని చేసేది పనేం లేదు, ఇక్కడ 24 hours వర్క్ ఏం లేదు. పౌలు గారు కూడా డేరాలు కుట్టుకున్నారు. ఇప్పుడు పని లేనప్పుడు డేరాలు కుట్టుకొని తన జీవనాన్ని చేస్తున్నాడు. ప్రయాసపడడం నేను తప్పని చెప్పట్లేదు, కానీ దేని కొరకు ప్రయాసపడుతున్నారు అది పాయింట్. అది పాయింట్. నిజంగానండి ఈ వాక్యం అనేది చెప్పడానికి నేనే సరైన ఎవిడెన్స్ అని మీరు ట్రస్ట్ చేయడానికి చెప్తాను. మీరు కొంతమంది తెలుసు, ఆనందకి తెలుసు, అనుభవం తెలుసు, మావాడికి అలాగే తెలుస్తుంది. ఆఫీస్కి వెళ్తారు, పని ఉండదు, ఇంట్లో ఉంటారు, పని ఉండదు. కానీ నేను ఒకరి దగ్గర పని చేస్తున్నాను, కానీ ప్రయాస లేదు. నాకున్న ఒకటే ఒక ప్రయాసం ఏంటి? దేవుడు కాడి పోయాడు. నాకు నిజంగా దేవుడి కోసం ఆలోచించినప్పుడు నాకు ఎటువంటి ప్రయాసం అటుపక్క నాకు కనపడదు. ఇదే మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్. నన్ను నేను ప్రెజెంట్ చేసుకున్నాను ఏంటంటే, నిజంగా దేవుని కాడిని మీరు ఎత్తుకోగలిగితే మీకు ప్రయాసం అది ప్రయాసగా అనిపించదు. ఏంటి ఇలాగా మా పంటలు పండించాలి, ఓకే, పంట పండించాలి, పొలం మీద దున్నాలి, పంట పండించాలి. కొంతమంది ఎంత ప్రయాసపడ్డా పండదు, కానీ అలాంటి ప్రయాసం మీకు ఉండదు. ఏదో అనుకోకుండా ఏం చేస్తారు, అది ఎలా వచ్చేస్తుందంటే 100% వృద్ధి మీకు వచ్చేస్తుంది. అటువంటిది దేవుడు మీ పట్ల జరిగిస్తాడు అన్నమాట. ఇప్పుడు నేను వేరే స్ట్రగుల్స్లో ఉంటే దేవుడి పని ఏం చేయగలుగుతాను చెప్పండి? ఒకసారి ఆలోచించండి. నాకే ఊరి మీద ఉన్న 100 స్ట్రగుల్స్ నా మీద ఉంది అనుకోండి, దేవుడి కోసం నేను ఆలోచించగలుగుతాను? అంటే దేవుడు తన పని కొరకు పంపించినప్పుడు దాని మీద నేను దృష్టి ఉంచేటట్టుగా నాకు మిగిలిన ఏది ఎఫెక్ట్ అవ్వకూడదు. ఆ రకంగా దేవుడు నన్ను తీసుకెళ్తాను. ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. పని వాళ్ళు పంపించిన తర్వాత ఆ పని వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తాడు, మళ్ళీ డీవియేషన్ ఉండదు.
అరే అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి డివియేషన్ ఉంటుంది. డివియేషన్ అంటే పని ఆగిపోతుంది. కనుక ఆ పని చేయాలి అంటే ఆడికి ఇంకొక వ్యాపకం అనేది యజమాని పెట్టడు. ఆ పని పూర్తి అయిపోయినంత వరకు అంతే. కనుక నేనే 100 వ్యాపకాలతో ఉంటే దేవుడి పని ఏం ఆలోచించగలుగుతాను? కనుక దేవుడి పని ప్రశాంతంగా నేను చేసుకోవాలి అంటే దేవుడు అటువంటి వాతావరణాన్ని నాకు కల్పిస్తాడు. అది మనం పొందే విశ్రాంతి. అది మనం పొందే విశ్రాంతి. కనుక ఎందులో ఉండడానికి మనం ఇష్టపడాలి? ఇజ్రాయేల్ లాగా ఐగుప్తు ప్రయాసం ఉండడానికి ఇష్టపడకూడదు. ఎందులో ఉండడానికి ఇష్టపడాలి? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండడానికి మనము ఇష్టపడాలి. అక్కడ నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, అది పండుతుంది. నువ్వే పనిలో ఉండాలి? నువ్వే పనిలో ఉండాలి అంటే అరణ్య మార్గాన్ని కూడా చూడండి. అరణ్య మార్గాన్ని నీళ్లు ఉబ్బుతున్నాయి, ఆహారం ఆకాశంలో పడుతుంది. ఇంకే పనులు ఉండాలి? బట్ట మాయలేదు, పాలు వాయలేదు, చెప్పులు అరగలేదు. ఓకేనా? విశ్రాంతి ఇచ్చాడు. ఇప్పుడు విశ్రాంతిలో ఏం పని చేయాలి? ఏం పని చేయాలి? దేవుడు పని చేయాలి. ఇది సజీవ సాక్ష్యం కనబడుతున్నాం. కనుక ప్రయాసం ఉండడానికి ఇష్టపడుతున్నావు అంటే ఇంకా నువ్వు పాపపు జీవితంలో ఉండడానికి ఇష్టపడుతున్నావు. విశ్రాంతిలో ఉండడానికి ఇష్టపడుతున్నావు అంటే దేవుడు కాడిని నీ మీద మోపుకోవడానికి ఇష్టపడుతున్నావు. కుటుంబం దృష్టిలో ఉంది, అందుకే పని చేస్తున్నాం. దేవుడు కూడా దృష్టిలో ఉండి పని చేయి. నిజంగా దేవుడి పని వచ్చిందనుకోండి, ఆ పని ఆపి ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఏది ఇంపార్టెంట్? ఖాళీగా ఉన్నాం కనుక ఆ పని చేస్తున్నాం. ఖాళీ లేకపోతే ఏ పని చేస్తున్నాం? ఈ పని చేస్తాం. అక్కడ మన ప్రాధాన్యత అనేది మారుతూ ఉండాలి. కుటుంబమా ఉద్యోగం అంటే ఏమిస్తారు? మీరు ప్రాధాన్యత ఏమి ఇస్తారు? మీరు ఉద్యోగం కోసం కుటుంబం వదిలేస్తారా? కుటుంబం కోసం కష్టపడుతున్నావు. అలాంటిది నీకు అదో ఏదో తెలుసుకోమన్నప్పుడు ఏది తెలుసుకుంటావు? ప్రాధాన్యత దేనికి ఇస్తావు? కుటుంబానికి ఇస్తావు అన్నప్పుడు ఇంకో దేవుడే పని అంటే ఏం తెలుసుకుంటావు చెప్పండి? ఏం తెలుసుకుంటావు? అసలు వచ్చింది, దేవుడు అవసరం వచ్చింది. ఇప్పుడు దేవుడే పని అంటే ఏం చేసుకుంటావు? దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో అలాంటి వారు చక్కగా ఏ కష్టం లేకుండా తమ జీవన గమనంలో ముందుకి వెళ్ళిపోతారు. ఏ లోటు ఉండదు. అకౌంట్లో ఎంత అమౌంట్ ఉండాలన్న ఆలోచన ఉండదు. మాకు ఎప్పుడు ఉండదు. అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉంటుంది. కానీ ఎలా నడుస్తుందంటే అలాగే నడుస్తుంది. అంటే ఇచ్చేవారు ఉన్నారంటే ఇచ్చేవారు ఎవరు లేరు. కానీ ఎలా నడుస్తుందో అలాగే సరిపోతుంది. నిజం, ఇది అబద్ధం ఆడట్లేదు. ఎప్పుడు మిల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవేళ డబ్బులు అవసరమైతే రాంబాబుని అడుగుతుంటారు. కనుక జీరో బ్యాలెన్స్తోనే ముందుకి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషిస్తున్నారు. మా ఖర్చులు మనకి చెప్తే ఎంత ఖర్చులు ఎలాగైపోతే అంటే ఎంత ఖర్చులు అయిపోతూ ఎలా మెయింటైన్ అవుతున్నారంటే అవి చెప్పలేదు. కారు డీజిల్ ఇవ్వాలా? కారు డీజిల్ లేదా? కొత్తపల్లి వెళ్తామా? ఇక్కడికి వస్తామా? దాదాపు ఎన్ని ట్రిప్లు వేస్తామో మీకు తెలుసు. ఓకేనా? మరి మా ఇంటిలో రేషన్ కావాలా? కరెంటు బిల్లు పెట్టాలా? వచ్చే వాళ్ళకి భోజనం పెట్టాలా? ఇంకా మధ్య మధ్యలో ఎవరికైనా సహాయం కోరితే సహాయం ఇవ్వాలా? మరి ఇన్ని చేస్తూ ఎలా గడుపుతున్నాం అంటే దేవుడి ఆలోచన అంతే. ఏమి ఉండదు, కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ రకమైన విశ్రాంతి మీకు కావాలి అంటే మీ మీద ఏ కాడిని ఎక్కువాలి? దేవుడి కాడి. నిజంగా మీరు దేవుడి కాడిని ఎక్కువ వెళితే ఇవన్నింటినీ మీరు చూస్తారు. ఇవన్నింటినీ మీరు చూస్తారు. నిజం చెప్తాను, ఇవన్నింటినీ మీరు చూస్తారు. నాకు నిజంగా యేసుక్రీస్తు అన్నట్టు నా కాడి వేస్తానే కానీ అది భారమైనదేమి కాదు. లోకంలో ప్రయాసపడుతున్నంత గొప్పది ఏమి కాదు నా భారం. అది మోయగలిగేది. అది మోస్తూనే మీరు ఎందులో ఉంటారు? విశ్రాంతిలో ఉంటారు అంటున్నాడంటే ఈరోజు నా పరిస్థితి నేను మీకు చెప్పాను. నేను జాబ్ చేస్తున్నాను, కానీ ఎలాంటిది ప్రయాసం ఏమవుతుంది? విశ్రాంతిలో ఉన్నట్టుగా అంటే టెన్షన్స్ ఏమవుతుంది? సో ఆ రకమైన స్థితిని దేవుడు నీకు
కల్పిస్తాడు. ఇదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య ద్వారా నా ఎదుట రండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకుని నన్ను వెంబడించండి, అప్పుడు మీకు విశ్వాసం. పంపించిన వాడికి తెలిసింది మనకి ఏది అవసరమో. మనకు మనంతగా రాలేదు కదా. యేసుక్రీస్తు కదా దేవుని ఉత్తరం నుండి పంపలే, నేను ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయన పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఏ అవసరం ఉన్నా ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవుడికి. శిష్యుడికి ఏం నేర్పించాడు? అదే ప్రార్థన నేర్పించాడు. మా అనుదిన ఆహారం ఉన్నాడు మాకు దయచేయమని. అంటే కూర్చుకొని అడిగింది కాదు, అది నిజంగా లేక అడుగుతున్నది. నిజంగా దయచేసాడు కదా. ఈరోజు మనం ఇదే పట్లకు ప్రార్థన చేస్తాం, కానీ ఇంట్లో వచ్చి నిండుకొని ఉంటాయి చక్కగా అండి. అండాలు చక్కగా బియ్యం ఉంటాయి, పప్పులు ఉంటాయి, ఉప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తాం? అనుదిన ఆహారం ఉండేది మాకు ఎవరు చేస్తే అది వాల్యూ అంటే ఆ రోజుకి లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా దేవుడి మీద ఆధారపడటం ఏంటి అనేది రుచి చూసిన వాళ్ళు శిష్యుడు. వాళ్ళ దగ్గర ఏముందా? సంచయం ఉందా? రొట్టెలు పెట్టుకున్నా జానే ఉందా? డబ్బులు వేసుకోవడానికి ఏది లేదు. కానీ పోషింపబడ్డారా? ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, మిమ్మల్ని కూడా పోషిస్తున్నాడు. నిజంగా శిష్యులు పోషింపబడ్డారు. ఏదైనా పొదువైనా అడిగాడు యేసుక్రీస్తు. పొదువైందా? లేదు. మరి అటువంటి పొదువు లేని స్థితిని మీరు కలిగి ఉండాలంటే మీ మీద ఏ కాడెత్తుకొని? దేవుని కాడెత్తుకొని. విలువైనది ఈ దేహము, ఈ ప్రాణము విలువైనది. విలువైన దానికోసం ఖర్చు పెడతాం. విలువైన దానికోసం ఖర్చు పెడతాడు. విలువ లేదు బయట. మీరు అంత ప్రయాసపడినా మీకు వచ్చేది ఏమన్నా? మీకు వచ్చేది ఏమన్నా? గొప్ప పేరు వచ్చేస్తుంది బయట. ఏది రాదు. కానీ మిగులుతుందా? ఏమి మిగలదు. మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు. కానీ విలువైన దేవుని కొరకు మిమ్మల్ని మీరు పెట్టుకున్నారనుకోండి, మిమ్మల్ని మీరు పోగొట్టుకోరు అన్న మాటని దేవుడు ఇచ్చాడు కదా. మీ కొరకు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది అయిపోయింది. కానీ నా నిమిత్తం మేము ప్రాణాన్ని పోగొట్టుకుంటే మరలా దానిని దక్కించుకుంటారు అన్న వాగ్దానం కూడా ఉంది కనుక ఏది మనం నష్టపోతున్నమాట. విశ్రాంతిలో ఉంటూనే దీన్ని ప్రభు కొరకు పోగొట్టుకుంటూ మరలా నిత్య జీవానికి మనము లేపబడతామన్న విషయాన్ని ఈ సందర్భంగా అందరూ అర్థం చేసుకోవాలని. ఏది ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే మన పనికి కాదు, దేనికి? పిల్లల చదువుకి కాదు, దేనికి? దేవుని కార్యాలకి మనము ప్రాధాన్యతను ఇచ్చేవారంగా ఉండాలప్పుడు మనము మన కుటుంబము అంతా నెమ్మదిలో సమాధానంతో ముందుకి వెళ్తారు. ఓకేనా? ఇంకా లేమెకు చేసిన ప్రార్థన ఎవరి ద్వారా నిజం కాబడింది? అది నోహు ద్వారా అవ్వలేదు. నోహు ద్వారా అయితే తుడిచిపెట్టేశాడు. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా ఆ నెమ్మది అనేది మన జీవితాల్లోనికి ప్రవేశించుతుంది. మన ప్రయాసంలో ఉండడానికి ఇష్టపడకుండా అది పాపం వల్ల వచ్చిన ప్రతిఫలం. కనుక ఇందులో ఉండడానికి ఇష్టపడాలంటే ఆ భారాన్ని విడిచిపెట్టి ప్రభు భారంలో మోయడానికి మనము ఇష్టపడాలి. అప్పుడు మన సుఖమైన జీవితాన్ని, నెమ్మదిగల జీవితాన్ని జీవించగలుగుతాం. ఓకేనా? నీటిగా ప్రేమించి మాట్లాడాలి. ఎన్నో అమూల్యమైన సంగతులు తండ్రి వాక్యమునందు మీరు రాయించి పొందుపరుచున్నారండి. విలువైనది మేము అడగకుండానే మాకు అనుగ్రహించున్నాము. విలువైన మీ కొరకు వాడపడాలని ఆశపడుతున్నారు. దాంతో సర్వాన్ని మాకు ఇవ్వడానికి మీరు సిద్ధపడుతున్నారు. కేవలం 2 3 ఆశించి తండ్రి మిమ్మల్ని కాదని లోకంలో ప్రయాసపడడానికి నష్టపడుతున్నారు. దేవా, ఎన్ని మేలులో ఆ మేలునంటిని దృష్టి ఇచ్చి ఆలోచించగలిగితే దేవా, మేము కోరుకునే 3 కానీ దేవా కనబడని ఎన్నో మేలులు నా వెనకాల మీరు జరిగిస్తున్నారు తండ్రి. అది గ్రహించున్నాడు. వాటన్నింటినీ పొందుకోవడానికి మీ భారాన్ని దేవా మా భుజముల మీద మోపుకోవడానికి మేము ఇష్టపడాలి. అట్టి దృష్టి ఆలోచన మీ పిల్లలైన వారి కలిగి సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తాం. చిన్న సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపజేయండి. మీరే ప్రార్థన ఎంతగా ముందుకు వెళ్ళగలిగే దిశలో తండ్రి మమ్మల్ని నడిపించమని ఇంకా అనేకమైన కార్యక్రమాలు
చేయాలని ఆసుపత్రిలో సంఘం ద్వారా సహాయం చేసింది. ఈ మహిమార్గమే మమ్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను వాడుకున్నామని మేము ప్రార్థిస్తూ అలాగే కొత్తపల్లి సంఘాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాము. మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తారు. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులకి పొందుకుంటున్నాము.